ప్రజలకు ఆరోగ్యమైన మరి పాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మరి ఆ ప్రజలను పట్టి పీడిస్తుంటే ఆ పాల ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో మరి వారు చేస్తున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు హెరిటేజ్ కానీ అలాగే విశాఖ డైరీ కానీ ఏవైతే మరి దొడ్ల పాలు ఉన్నాయో మరి రకరకాల పాలు ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. మరి అందిస్తున్న తరుణంలో మరి ఈ పాల వల్ల ప్రజలకు ఏమైనా హాని ఉందా, వాటిలోని కలిపే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా 29 రాష్ట్రాల్లో కూడా ఈ పాల ఉత్పత్తులు జరుగుతున్నాయి. మరి ఆ కోణంలో ఈ రోజు విశాఖ డైరీలో ప్రత్యేకంగా మరి ఏవైతే అవినీతి జరుగుతుందో అవినీతి విషయంలో మనతో పాటు మాట్లాడడానికి మరి సిపిఎం శ్రేణులు అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది విశాఖ డైరీలో? విశాఖ డైరీలో ఏం జరుగుతుందో తెలియదు కానీ పాల ధరలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. మీకు అనిపించచ్చు రూపాయి ధరకి ఎందుకమ్మా ఇంత గొడవ చేస్తున్నారని. పిల్లలు తాగి పెద్దవాళ్ళు పాలు తాగే పాల ధర కూడా పెంచడం ఏంటి? ధరలు పెంచకుండా మీరు దేన్ని ఉంచారు? ప్రతిదానికి ధరలు పెంచుతూనే ఉన్నారు కదా. కనీసం ఆ పాలనైనా క్షమించవచ్చు కదా. ఇప్పటికే తల్లుల్లోనూ పిల్లల్లోనూ అత్యధిక రక్తహీనత ఉంది. 65% పిల్లల్లో రక్తహీనత ఉంది. వాళ్ళకి సబ్సిడీ మీద పాలు ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ఏదో భవిష్యత్తు పౌరులు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అది లేకుండా అసలు ఏం గవర్నమెంట్లు అండి, దిక్కుమాలని గవర్నమెంట్లు. ఇప్పుడు మనం పెట్రోల్ కొంటున్నాము, పెట్రోల్ 108 రూపాయలు. ఈ 108 రూపాయలు 54 రూపాయలు కేవలం పన్నులు. అయినా నోరు మూసుకొని కొంటున్నాం కదా, ఏదో సస్తున్నాం, బతుకుతున్నాం. కనీసం పాలనైనా వదలాలి కదా. అప్పుడు ఏమైనా ఆడారు ఆనంద్ కుమార్ ఏమైనా పాలు సేకరణ చేస్తున్న రైతులకు ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా అంటే వాళ్ళకి పాల సేకరణ ధర తగ్గించాడు. ఆవు పాలు లీటర్ ఇంతకుముందు 34 రూపాయలు ఇచ్చేవాడు, అది 31 రూపాయలు చేసేసి మనకేమో పాల ధర ఈ సంవత్సరంలో 2 సార్లు పెంచాడు. మరి ఇది అవినీతి కాదా? మరి పాల రైతులకి డబ్బులు ఇవ్వకుండా మన దగ్గర డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారో డబ్బులన్నీ. మొన్న 500 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని తొలగించారు. అక్కడ వర్కర్స్ని అన్యాయం చేశారు, పాల రైతులకి అన్యాయం చేశారు, ఇక్కడ ధర పెంచారు. మరి ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏది అంటదు, ఆయన దగ్గరికి ఎవరో వెళ్ళరు. ఆయన అవినీతి ఎంతైనా పర్వాలేదు. మన అయ్యన్న పాత్రుడు గారేమో సభా సంఘం వేశారు. ఆ సభా సంఘం రిపోర్ట్ ఏటైందో ఎవరికి తెలీదు. మొత్తానికి మాత్రం అటు రైతులు నష్టపోతున్నారు, ఇటు మనము నష్టపోతున్నాం, పిల్లలు నష్టపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డుగోల, నిన్నటి నుంచి ఆ బిల్ గేట్స్ గోల. ఆయనకు ప్రజల గోల ఏమి పట్టదు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్ గేట్స్ని వదిలేసి ఈ ఆడారి ఆనంద్ కుమార్ ఏం చేస్తున్నారో, ఆ సారు అవినీతి సామ్రాజ్యం ఎలా నడుస్తుందో, రైతులకి సేకరణ ధర తగ్గించేసి మనకి ధర ఎందుకు పెంచాడో, అలాగే పిల్లలు ఎంత పౌష్టికాహార లోపంతో ఉన్నారో వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి సిపిఎం గా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఈ అవినీతి చేసే వాళ్ళందరూ అంటే విజయమాల్య గాని, నీరవ్ మోడీ గాని, వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరడానికి కారణం ఏంటి? అందులో ఆనంద్ కుమార్ ప్రత్యేకంగా ఈ మధ్యన కూడా ఆయన కూడా బీజేపీలో చేరారు. అంటే వీళ్ళందరికీ కారణం వీళ్ళని కప్పడానికనా? మరి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అంటే భయం, గజ 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 వణికేస్తాడు. మోడీ సంఖ్యకి కూర్చుంటే ఇంకా ఆయన వైపు చంద్రబాబు ఏడు చూస్తాడు, చూడు కాలికి దండం పెడతాడు. మోడీ గారు రాముడిని తీసుకొచ్చి గుడి కట్టేస్తారు. ఆ నీరవ్ మోడీని, విజయమాల్యాన్ని మాత్రం విదేశాల నుండి ఇక్కడ తెప్పించలేడు. ఇక్కడి నుంచి వెళ్ళిన ఆనంద్ కుమార్ని నెత్తి మీద మోస్తూనే ఉంటాడు. బీజేపీ అంటే భ్రష్టాచారాన్ని పెంచే పార్టీ, అంతే. అవినీతిని పెంచే పార్టీ బీజేపీ. ఇంకా బీజేపీ గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ప్రజలు ఆలోచించాలా, ఎలాంటి పార్టీకి ఓట్లు వేయాలా, ఎలా చేయాలి అన్నది ప్రజలు ఆలోచించాలి. సార్ మీరు చెప్పండి, అంటే పాలలో ఉత్పత్తి ఏ శాతం ఉంటే ప్రజలకి అంటే ఫెయిల్ అవుతుంది? అంటే పిల్లలు కూడా వాడుతున్నారు కదా పాలు, మరి అటువల్ల హానికరమే కదా ఈ హెరిటేజ్ కానీ, ఇది కానీ, దొడ్ల పాలు కానీ. అని వీళ్ళ వల్ల ప్రజలకి ఏట్లా? వీళ్ళ వల్ల వాళ్ళు ఒకప్పుడు పాలు కానీ పాల ఉత్పత్తులు కానీ ఏవైనా కూడా ప్రజలకు ఉపయోగపడాలి, సంక్షేమంలో ఉండాలంటే కోఆపరేటివ్ వ్యవస్థ వచ్చింది. విశాఖ కోఆపరేటివ్ అనేది ఒక కోఆపరేటివ్ వ్యవస్థ. ఎందుకంటే అందరికీ పండించేవాడికి అంటే పాలు ఉత్పత్తి చేసే వాళ్ళకి ఒకే సహకార సంస్థగా ఏర్పడి వాళ్ళల్లో వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. అది ప్రజలందరికీ కూడా ఒక కరెక్ట్ అయిన రేట్లకి వాటికి వెళ్ళాలని అసలు ఆ సంస్థ ఇది సహకార వ్యవస్థనే విచ్ఛిన్నం చేశారు. అంటే దాన్ని ఒక కంపెనీ కింద మార్చేశారు. ఇప్పుడు సహకార సంస్థ అనేటువంటి విశాఖ కోఆపరేటివ్ డైరీ అనేది ఉన్నా కూడా ఇప్పుడు కంపెనీ యాజమాన్య పద్ధతుల్లోనే ఈ రోజు నడుస్తున్నది. ఆ రకంగానే పనిచేయడం వల్ల ఏదైతే సంక్షేమం గురించి పెద్దలు ప్రారంభించారో, ఏదైతే పిల్లల గురించి, పెద్దల గురించి, వీటి సంక్షేమం గురించి ఆలోచించారో, ఆ సంక్షేమం అనేది పక్కకు పోయింది. ఇవాళంతా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. అందుకనే పాల ధరలు
ఎవరికైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకి తగ్గించారు, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులకు పెంచారు. అంటే అక్కడ తగ్గించింది ఇక్కడ పెంచింది కలుపుకుంటే ఒక ప్యాకెట్ దగ్గర 10 నుండి 15 రూపాయల వరకు కూడా లాభాలు ఆర్జించడానికే చేసుకున్నటువంటి ప్రక్రియలా కనిపిస్తుంది తప్పించి వాస్తవంగా ఇది ఏది సహకార సంస్థగా ఉండవలసిన లక్షణాలు ఏవి ఇప్పుడున్నటువంటి విశాఖ డైరీకి లేవు. అలాగే వాళ్ళ సంక్షేమాన్ని కూడా చూసే పద్ధతుల్లో, పాల ఉత్పత్తుల సంక్షేమం చూసే పద్ధతుల్లో కూడా ఈ రోజుని విశాఖ డైరీ లేదు. అంతేకాదు ఏదైతే కంపెనీ యాజమాన్యాలు దీని కింద వచ్చిన తర్వాత కార్మికుల మీద కూడా అదే కక్షసాధింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు. రీసెంట్ గానే మనం చూసాం, వాళ్ళ హక్కుల గురించి సమ్మె చేశారని చెప్పి ఓ 4 కార్మిక నాయకుల్ని బయటపెట్టింది. అలాగే 350 నుండి 400 మంది దాకా కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఉద్యోగాలను తీసింది. ఈ రోజు ఎందుకు తీశారు ఏంటి అనేటువంటి వివరణ కూడా ఈ రోజు దాకా కూడా ఇవ్వలేదు. అంటే సంక్షేమం నుండి సంక్షోభంలోకి తీసుకెళ్తూ వాళ్ళ లాభాల గురించి ఒక్క మాత్రమే పనిచేస్తున్నటువంటి యాజమాన్యం ఉంది. దీన్ని నియంత్రించవలసినటువంటి ప్రభుత్వం ఈ రోజు నియంత్రించే దిశగా వెళ్ళట్లేదు. ఎందుకంటే లాలోచి పడి ముందుకెళ్లేటువంటి పరిస్థితుల్లోనే ఈయన ఎప్పుడైతే బీజేపీలో చేర్పారో, చెప్తున్నారు కదా వాషింగ్ మిషన్ అని, బీజేపీలోకి అంత అవినీతిపరుడైనా ఆ లోపలికి వెళ్ళేసరికల్లా ఆ వాషింగ్ మిషన్ లో తిరిగి శుభ్రంగా ఉతికి ఆరేసినట్లు బయటికి స్వచ్ఛమైనటువంటి తెలుపుతో వచ్చేస్తాడు. అందుకని ఆయనకి ఎటువంటి ఎన్ని అన్యాయాలు చేసినా, ఎంత దౌర్జన్యాలు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా ఆయన స్వచ్ఛమైనటువంటి పురుషుడిగానే పరిగణిస్తారు. అది ఈ రోజు ఉన్నటువంటి విశాఖ డైరీ పరిస్థితి. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ వెంకటరావు గారు, అంటే ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళందరికీ కొమ్ము కాస్తుందో, అంటే ఇలాంటి అంటే ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో అంటే ప్రధానమైన కారణాలు ఏముంటాయా? బీజేపీ అవినీతి పరులందరినీ కూడా రక్షిస్తుంది, నిజాయితీ పరుల మీద తప్పుడు కేసులు పెడుతుంది. ఎందుకంటే ఈ అవినీతి పరులు తన పార్టీలో చేర్చుకుంటే కోట్ల రూపాయలు వాళ్ళకి బీజేపీ పార్టీకి ఫండింగ్ వస్తుంది. ఆ ఫండింగ్తో ఎలక్షన్లో ఓట్లు కొనొచ్చు, జనాలను మభ్య పెట్టొచ్చు. అందుకని అవినీతి పరులు కొమ్ము కాస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నీరవ్ మోడీ కానీ, లేదు ఇక్కడ విశాఖ డైరీలో ఆడారి ఫ్యామిలీ కానీ, వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా అవినీతి పరులు ఎక్కడున్నారంటే అది బీజేపీలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఫండింగ్ కోసం రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు ఎంపీల్ని కొనడానికి, అలాగే డబ్బులు ఇచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి ఇదంతా బీజేపీ చేస్తుందని మా అభిప్రాయం. అంటే ఇటు హెరిటేజ్ పాల ఉత్పత్తులు కానీ, ఇటు దొడ్ల పాల ఉత్పత్తులు కానీ, ఇటు విశాఖ డైరీ కానీ ఏదైనా అంటే ఈ పాల వల్ల ప్రజలకి ఎక్కువగా నష్టమే కలుగుతుంది, అందులో పిల్లలకి ఎక్కువ అనారోగ్యం వస్తుంది. మరి వీటి మీద ఎందుకు మరి అధికారులు చర్యలు తీసుకోవట్లేదు? ఈ పాలు ఉత్పత్తుల్లో ఇప్పుడు ఏదైతే అధికారులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారో అది చెకింగ్ సిస్టాన్ని చాలా పకడ్బందీగా అమలు చేయాలి. పాల ఉత్పత్తులు ఏం కలుపుతున్నారు, ఎలాంటిది కలుపుతున్నారు, రకరకాల డైరీలు. ఇప్పటి వరకు తిరుపతి లడ్డూది ఇష్యూ నడుస్తుంది. మరి అందులో ఏంటి, పంది కొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది. మరి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో వీటిని చూసే చెకింగ్ సిస్టమ్ ఏమైంది, అది మేము అడిగేది. అలాగే పాల్లో కూడా ఏ రకమైన కెమికల్స్ కలుస్తున్నాయి, నిల్వ ఉంచడానికి ఏ రకమైన కెమికల్స్ కలుస్తున్నాయి, అవి కలిస్తే పిల్లలకి ఏ రకంగా నష్టం, ఇవన్నీ చేయవలసింది ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వాలు అవినీతి పాలు అయిపోయి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అవినీతికి పూర్తిగా అలవాటు పడడం వల్ల అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి వీటిని చెకింగ్ చేసే సంస్థలన్నీ కూడా. అందుకనే వీటిలో కల్తీ అనేది విపరీతంగా ఉంటుంది. దాన్ని ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అరికట్టాలి. అంటే అటు తెలంగాణ కానీ, ఇటు ఆంధ్ర కానీ, ఇటు ఒరిస్సా కానీ, ఈ 3 రాష్ట్రాల్లో విశాఖ డైరీ మొత్తం పేరుకుపోయింది. అంటే ప్రతి దగ్గర 3 రాష్ట్రాల్లో కూడా మొత్తం పాతిసుకుందనమాట. పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. మరి రీసెంట్గా 350 నుంచి 400 వరకు కార్మికులు రోడ్డును పడేశారు. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేదు, ఎస్ఏలు ఇవ్వలేదు, పిఎఫ్లు ఇవ్వలేదు. ఇవన్నీ ఒక రోడ్డు పడేశారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు విశాఖ డైరీ గతంలో ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో దాని అండతోటే విశాఖ డైరీ ఎదిగింది. 3 రాష్ట్రాల్లో కూడా ఈరోజు చాలా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా బలమైన సంస్థగా విశాఖ డైరీ వేళ్ళూనికిపోయింది. ఈ కోట్ల రూపాయల ఆదాయాన్ని వాళ్ళు, ఆడారి కుటుంబం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ సొంత ఆస్తిగా మార్చుకోవడానికి, లంచాలు ఇవ్వడానికి, అలాగే ఏదైతే అధికారంలో ఉంటే ఆ పార్టీకి లంచాలు ఇవ్వడానికి ఈరోజు కోఆపరేటివ్ సొసైటీని కంపెనీస్ యాక్ట్లో మార్చింది. కోఆపరేటివ్ సొసైటీగా ఉంటే వాళ్ళు డబ్బులు తినడానికి అది వీలు కాదు కాబట్టి కంపెనీస్ యాక్ట్గా మార్చి
నిరంతరం ఆర్డర్ తులసిరావు కానీ ఆనంద్ కుమార్ కానీ ఎప్పుడు వాళ్ళే చైర్మన్, వాళ్ళ చేతుల్లోనే ఈ 100 కోట్ల ఆదాయాలు ఉంటాయి. ఆ రకంగా ఈ రోజు ఈ 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆ కుటుంబం దిగమింగుతుంది, లంచాల రూపంలో అధికారులకి పార్టీలకు ఇస్తుంది. రెండో పక్క అక్కడ పనిచేసే కార్మికులు వాళ్ళు కష్టపడితే రకరకాల పాల ఉత్పత్తులు తయారు చేస్తే, పాలను శుద్ధి చేస్తే అలాంటి కార్మికులకి జీతం పెంచాలి, కార్మిక చట్టం అమలు చేయాలి అని అడిగిన వాళ్ళని ఈ రోజు ఉద్యోగంలో తీస్తారు. సుమారుగా 300 నుంచి 400 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒకే రోజున ఉద్యోగులను తొలగించడం చాలా దుర్మార్గం. కార్మికుల శ్రమ దోచుకుంటున్నారు, వాళ్ళు జీతాలు అడగడానికి లేదు, చట్టాలు ఇవ్వటం లేదు. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తక్కువ డబ్బులకు తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కేవలం ఒక స్కామ్, 100 కోట్ల రూపాయలు దిగమనడానికి ఆడార్ ఆనంద్ కుమార్ చేస్తున్నారు అన్నది మా అభిప్రాయం. ఇప్పటి వరకు విశాఖ డైరీలో జరుగుతున్న అవినీతి ఏదైతే ఉందో సభా సంఘంలో ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు. దానికి కారణాలు ఏమంటారు? ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సభా సంఘం ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసి ఆడార్ ఆనంద్ కుమారు భూమికి సంబంధించి అలాగే విశాఖ డైరీ పేరు చెప్పుకొని తింటున్నారని చెప్పేసి ఏర్పాటు చేసి ఇప్పుడు ఆడార్ ఆనంద్ కుమారు ప్రతిపక్షం నుంచి బీజేపీలోకి ఎప్పుడైతే మారాడో దాని మీద విచారణ లేదు, మొత్తం విచారణ కామప్ చేశారు. సభా సంఘం బయటికి రానిలేదు, రిపోర్ట్ ను కూడా బయటికి రానిలేదు. ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు అవినీతి పరుడు ఆ పార్టీలోకి వెళ్ళేసరికి నీతిపరుడు అయిపోయాడు బీజేపీలోకి. అందుకనే ఇక్కడ కూటమి ప్రభుత్వం బీజేపీ కూడా కూటమిలో ఉంది కాబట్టి సభా సంఘం రిపోర్ట్ ను బయటికి రానిలేదు, వాళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు. కేవలం ఆనంద్ కుమార్ బీజేపీలో 100 కోట్ల రూపాయలు ఇచ్చి చేరడం ఇదంతా చేస్తున్నారు. ఇంత అవినీతి చేసినప్పటికీ కూడా ఈరోజు బీజేపీ పార్టీ కొమ్ము కాస్తుంది, టీడీపీ కాస్తుంది, జనసేన కాస్తుంది. మరి ఆడార్ ఆనందరావు కొమ్ము కాస్తున్నాయి 3 పార్టీలు ఏవైతున్నాయి, 3 పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వీరికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజల ఆస్తి విశాఖ డైరీ సొసైటీగా ఉండేది, అలాగే లక్షల మంది రైతాంగం వ్యవసాయం ద్వారా పాడి పశువులు పెంచి విశాఖ డైరీకి పాలు సరఫరా చేస్తున్నారు. రైతులకేమో పాల ధర పెంచడం లేదు, ఈ రోజు అన్ని ధరలు పెరిగిపోయాయి రైతులకి. అలాగే పశువులను మేపడానికి కూడా ఫీడు అన్ని కలిపితే విపరీతమైన భారం పడుతుంది, కానీ వాళ్ళకి ఇచ్చే రేటు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే అమ్ముకునే దాంట్లో విశాఖ డైరీ పాల ధరను విపరీతంగా పెంచి కోట్ల రూపాయలు అర్జిస్తుంది. ఇవన్నీ గమనించి రైతుల తరపున ఉన్న ప్రభుత్వం అని చెప్తుంది కదా ఈ కూటమి ప్రభుత్వం, లేదా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా, మరి నరేంద్ర మోడీ చెప్తున్నారు కదా. మరి రైతులకు మేలు జరగాలంటే రైతులు పండించే ఏదైతే పాలు ఉత్పత్తి చేస్తారో వాళ్ళకి రాయితీలు కల్పించాలి, వాళ్ళు పాల ధర పెంచాలి. ఆ రకంగా పాల ధర వాళ్ళకి పెంచితేనే, వాళ్ళకి ₹2 పెంచితే ఇక్కడ ₹10 పావులో పెంచాలి. అలాంటిది ఒక పక్కన రైతులు నష్టపోయేలా చేస్తున్నారు, ఇంకో పక్కన వినియోగదారులు నష్టపోయేలా చేస్తున్నారు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వైఫల్యం. మాటలైతే రైతుల కోసం అని చెప్తున్నారు, ఇదంతా కూడా ఒట్టి బూటకం. మోడీ కూడా రైతుల కోసం చెప్పే మాటకాలన్నీ కూడా బూటకం, కేవలం అవినీతి పరులకి వీళ్ళు కొమ్ము కాస్తున్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళు ఈ రైతుల తరపున నిలబడి ఈ పాల ఉత్పత్తుల మీద కానీ పాల ధరల మీద కానీ పెంచకపోతే రైతులకి రేపు ప్రజలే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారన్నది మా అభిప్రాయం. పరిస్థితి అయితే ఇది వినోద్. ఏది ఏమైనప్పటికీ కూడా వారైతే సిపిఎం నాయకులుగా ఒకటే కోరుతున్నారు, ఏదైతే మరి ఈరోజు పాల ధరలో ₹1 పెంచారు మీరు అనుకుంటున్నారు, కానీ ఈ రూపాయి కొన్ని వేల కోట్ల రూపాయలు మరి అది ముందుకు వెళ్ళిపోతుందని మరి ₹1 మనం ఆలోచన చేస్తున్నాం. ఈ రూపాయి లెక్కేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారని, ఇంకో భాషలో చెప్పాలంటే పిండుతున్నారని. అలాగే మరి పాల ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో, పాలు ఇచ్చే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పాలు సరఫరా చేసే రైతుల్ని ఈరోజు రోడ్ల మీద పడేస్తున్నారు. అందులో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు ఇళ్లకు పరిమితం చేస్తున్నారు. ఇవన్నిటి చర్యలని మానుకోకపోతే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని వారు తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కేటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.